హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఎన్జీఓలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నా అనంతరం హరీష్ రావు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ రావును అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమ నేతను అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సంతీష్. ఏదైతే వరంగల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన మద్దతుగా ఇవ్వడానికి వెళ్లాల్సి ఉందని చెప్పేసి హరీష్ రావు అయితే వరంగల్ చేరుకున్నారు. మీకు దీనిపై ఇక్కడ ఏదైతే అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండో పీఆర్సీ తక్షణమే అమలు చేయాలంతో పాటు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల కోసం కొత్త ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు అయితే కూడా దీనికి మద్దతు తెలపడానికి హరీష్ రావు అయితే కలెక్టరేట్ వద్ద చేరుకోగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి దారితీసిన పరిస్థితి నెలకొంది. వెంటనే హరీష్ రావుని అరెస్ట్ చేసి హన్మకొండ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి నెలకొంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఎన్జీఓలు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నా అనంతరం హరీష్ రావు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ రావును అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమ నేతను అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. Thank you.